ఎస్ఎల్సి సభ్యులైన హరిప్రసాద్ సార్ గారికి, రాధాకృష్ణ సార్ గారికి, నాగే నరసింహులు అన్నగారికి, కృష్ణ అన్నగారికి, మా స్కూల్కు ఇచ్చేసేందుకు ఒకసారి వెల్కమ్ అన్న. అలాగే 77వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, మా పిల్లలకు, ఉపాధ్యాయులకి, అతిథులకు అందరికీ కూడా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మేడం, ఎందుకు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుందామంటే మీ అందరికీ తెలుసు, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం మనది లిఖిత అతి పెద్ద రాజ్యాంగం, ప్రపంచంలో కన్నా అతి పెద్దది. లిఖించబడిన 2 పేజ్ చేశారు రాజ్యాంగాన్ని, హీలియం బాక్స్ లో భద్రపరిచారు. అక్కడ మనకి ఈ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. దీనికి ఈ రాజ్యాంగానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర గారు, తర్వాత ముసాయిదా కమిటీకి అంబేద్కర్ గారు ఉండి మన రాజ్యాంగాన్ని అమల్లో కావడం జరిగింది. యాక్చువల్గా రాజ్యాంగ పరిషత్ అమలు చేయబడింది 1949 నవంబర్ 26 ఆమోదించబడింది. మనకు అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. దీని గురించి ఇంకా సోషల్ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు. మీరందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. ఉంటారు కదా నన్ను అందరూ? సరే, ఈ విధంగా మనము ఒక పెద్ద రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మన దేశాన్ని సుమారు 500 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. వాళ్ళ సంఖ్యల నుండి తెంపించడానికి, వాళ్ళ బానిస సంఖ్యల నుంచి మనం తెంచుకొని రావడానికి మన మహనీయులైన ఎందరో ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ కృషితో మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఈ రాజ్యాంగం వల్ల మనకందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పిస్తుంది. ఒక పౌరుడు ఎలా ఉండాలి అనే హక్కులు, విధులు, ఆదేశ సూత్రాలు అన్నీ ఉన్నాయి. ఈ రాజ్యాంగంలో అప్పుడప్పుడు సవరణలు కూడా చేయబడతాయి, అంటే మనకు అనుకూలంగా లేకుండా. అందువల్ల మన దేశము, భారతదేశం లౌకిక రాజ్యం. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అందరి కులాల వాళ్ళు అందరము ఒకటిగా ఉంటున్నాం, అవునా? కానీ మనమందరము అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ చేసుకునే పండుగలు 2. ఒకటి ఆగస్ట్ 15, మరొకటి జనవరి 26 కదా. జనవరి 26 మన రాజ్యాంగం మనం అమలులోకి వచ్చేసింది అనమాట. ఈ రోజు నుంచి మనము మన రాజ్యాంగాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తే మనం ఎలా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, వేరే వాళ్ళ స్వతంత్రాన్ని హరించకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. మీరందరూ చదువుతూ ఉన్నారు సోషల్లో చాలా బాగా. ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో కదా. ఇంకా అతిథులందరూ ఉన్నారు, సార్ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు నిశ్శబ్దంగా ఇలాగే వినాలి. వింటారనుకుంటాను అందరూ. థ్యాంక్ యూ. Flag salute.
రావాల్సిందిగా కోరుతున్నాం. కొట్టండి, గట్టిగా క్లాస్ కొట్టండి. అలా మీరు క్లాస్లో ఇన్వైట్ చేయాలి. అదేవిధంగా రవి అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నరసింహన్న గారు కూడా పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 131 మందికి పద్మశ్రీ. పూర్తి వివరాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మక ప్రదర్శి అవార్డును ఎంపిక చేసింది. పద్మ విభూషణ్ ధర్మేంద్ర సింగ్ డిఎల్, కళారంగం మహారాష్ట్ర. కేటీ థామస్, ప్రజా వ్యవహారాలు కేరళ. ఎస్ రాజన్, కళారంగం ఉత్తరప్రదేశ్. పి నారాయణ్, సాహిత్యం అండ్ విద్య కేరళ. విఎస్ అచ్యుతానందన్, ప్రజా వ్యవహారాల కేరళ. పద్మభూషణ్ అల్కా యాగ్నిక్, కళారంగం మహారాష్ట్ర. భారత్ సింగ్ కోశ్యారి, ప్రజా వ్యవహారాలు ఉత్తరాఖండ్. కాలిపట్టి రామస్వామి, వైద్యం తమిళనాడు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, వైద్యం. So we can never forget dedication to our country. We should salute them on such great occasions by remembering them. They have fulfilled their responsibility by giving us freedom and making our constitution. We should always respect to our constitution. Republic Day makes us realize the importance of democracy. It teaches us to live placing of unity. So let's pledge making our country the best country in the world. I am proud to be an Indian and I love my country very much. My name is Jasulma Naidu. I am studying 6th class section. Today we are here to celebrate Republic Day, a very special day to our country. On this day, the Constitution of India came into the post. The Constitution is the whole world. Dr. B.R. Ambedkar is the father of our Constitution. Our freedom fighters fight continuously against the British, so we can never forget the dedication to our country. We should salute them such a great occasion by remembering them. Republic Day serves as a reminder of all responsibilities we have towards our nation. Let us pledge to work so hard, stay focused and strive to the benefit of our country. Jai Hind. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు మన రాజ్యాంగంలోకి వచ్చింది. మన రాజ్యాంగం మనకు సమానత్వం, స్వేచ్ఛ మరియు న్యాయాన్ని
I am studying in 7th class recent. India is my country. India is a beautiful country. New Delhi is the capital is India. It is used in the continent of Asia. It is also called Bharat and Hindus. It is also called Bharat and Today is 26th January. Today we celebrated our Republic Day. I wish you all a very happy Republic Day. స్కూల్ విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ హై స్కూల్ పెట్టిస్తున్నందు ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి అలాగే మనకి జాతీయ గీతం 150 సంవత్సరాల దినోత్సవం కూడా ఢిల్లీలో అలాగే అమరావతిలో మరి దేశ రాష్ట్రపతి గారు అధ్యక్షురాలు గారు ఈరోజు మన యొక్క జాతీయ జెండాని ఆవిష్కరించి మరి అనేకమైనటువంటి ఘనంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కాన్స్టిట్యూషన్ అనగా రాజ్యాంగము రాయడానికి మరి ఆ ముసాయిదా కమిటీ అయితేనేమి మరి ఆ కమిటీ చైర్మన్ గారు అయితేనేమి అనేక మంది ఆటుపోట్లను ఎదుర్కొని ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజ్యాంగాల్ని పఠనం చేసినటువంటి చదివినటువంటి పరిస్థితులు మరీ ముఖ్యంగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి అనేకమైనటువంటి మతాలు అనేకమైనటువంటి కులాలు అనేకమైనటువంటి భాషలు అనేకమైనటువంటి సంస్కృతులు అనేకమైనటువంటి సాంప్రదాయాలు అనేటువంటి అన్ని కూడా అవపోసన పట్టినటువంటి మహనీయుడు మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రూపంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అష్ట కష్టాలు ఎదుర్కొని అనేకమైనటువంటి ఆయన శరీరం సహకరించకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా స్నేహితులు సహకరించకపోయినా ఈ యొక్క రాజ్యాంగాన్ని భావి భారత పౌరులకి భావి భారత ప్రపంచ దిక్సూచిగా నిలబడాలనేటువంటి ఆకాంక్షతో ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగము ఈ రోజు ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మన కల్లా చూస్తున్నాయంటే అనేక అగ్రవర్ణ దేశాలు ఏవైతే ఉన్నాయో అగ్ర దేశాలు ఎవరైతే ఉన్నాయో ఆ దేశాల కంటే ముందు నడుస్తున్నటువంటి భారతదేశం అంటే ఆ గొప్ప కీర్తి ఆ గొప్ప ఘనత భారత దేశ బ్రిటిష్ హస్తాల కింద నలిగిపోతున్నటువంటి రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని ముక్కలు వేటలతో పేర్చినటువంటి కొక్కలించినటువంటి మహాత్ములు మహనీయులు ఎంతో మంది అయితే మరి వారి అందరూ కూడా ఈ సందర్భంగా మనమంతా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ తెప్పించినటువంటి మహనీయులు మహాపురుషులు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు దేశాన్ని ఈ రోజు ప్రపంచ స్థాయిలో రాజ్యాల నడుమ నిలబెట్టినటువంటి మహాపురుషులు మరి గౌరవ ప్రధానులైతేనేమి రాష్ట్రపతులు అయితేనేమి అందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితేనేమి అందరూ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేనికంటే మన భారతదేశము 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో మన భారతదేశము ఈ మధ్య కాలంలోనే యుద్ధం జరిగింది. యుద్ధం 3 రోజుల్లో ముగించినటువంటి గొప్ప ఘనకీర్తి మన భారతదేశానికి. దేనికంటే భారతదేశం అంటే అవహేళనగా భారతదేశం అంటే ఒక చిన్న చూపుగా చూసినటువంటి ప్రపంచానికి భారతదేశం అంటే ఒక అణ్వాయుధాన్ని భారతదేశం ఉపయోగించగలిగినటువంటి శక్తి ఉన్నా కూడా మేధో శక్తితో ఏదన్నా దేశం మీద యుద్ధం ప్రకటించాలంటే ప్రపంచ స్థాయిలో ఆలోచించి యుద్ధ
యుద్ధం చేసేటువంటి నైతిక నైపుణ్యం కలిగినటువంటి మహనీయులు ఉన్నటువంటి మన భారతదేశం. మరి మన భారతదేశాన్ని నడుస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతదేశం అంచెలంచెలా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు. మరి గతంలో ఉన్నటువంటి ప్రధానులు కూడా చేశారు. మరి వారందరూ కూడా స్మరించుకుంటూ మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే కూటమి ప్రభుత్వం మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు శాయశక్తుల ఆయన వయసు పైబడిన 24 గంటలు మరి భవిష్యత్తు ఎలాగుండాలి, మన దేశానికి రాజధాని ఉంది, మన యొక్క ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఉంది. మరి ఇప్పుడున్నటువంటి మన రాష్ట్రానికి రాజధాని ఉందా? రాజధాని ఉన్నా కూడా తగు వసతులు ఉన్నాయా? లేనటువంటి పరిస్థితులు. ఆ తగు వసతులు కల్పించాలని అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి దానికి సహకరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా విద్యాశాఖ మార్చుల్ని మనం ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం నారా లోకేష్ గారిని. భావి భారత యువకులు మన రాష్ట్రం నుండి దేశ నలుమూలలకు పోవాలి, ప్రపంచ నలుమూలలకు పోవాలి, దిక్సూచిగా ఉండాలనేటువంటి సంకల్పంతో మరి మొన్ననే దావోస్ లో కూడా చెప్పారు. మరి ఎక్కడ లేని విధంగా పేరెంట్స్ కమిటీ పెట్టి ఉపాధ్యాయులతో పిల్లలతో పిల్లల తల్లిదండ్రులతో మెగా పేరెంట్స్ డే అనేటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన వీడు మరి గౌరవ విద్యాశాఖ మంత్రులు. మరి అదే విధంగా నారా లోకేష్ గారు మన యొక్క రాష్ట్రానికి హైటెక్ సిటీ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఏ విధంగా హై టెక్నాలజీ తీసుకొచ్చారో ప్రతి ఒక్క చేతిలో దాదాపు 25 సంవత్సరాల క్రితం నేను చిన్నపిల్లవాడిని ఆనాడు పోస్టర్లు వేసి రైతు చెల్లు పట్టుకొని నిలబడుతుంటే అంటే ఈ టెక్నాలజీ వస్తుందని ఆలోచించినటువంటి పరిస్థితులు మావి. ఈ రోజు ఒక సెల్ ఫోన్ దిక్సూచి మనకంతా సెల్ ఫోన్ అనేది పనిచేయనట్టే ఆ టెక్నాలజీ అందిపుచ్చుకున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే విధంగా భవిష్యత్ తరాలకి క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ తీసుకురావాలనేటువంటి సంకల్పంతోనే అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి వారు అంత ఆధునికమైనటువంటి అంత హైటెక్ రంగంతో మన స్కూల్ ని అన్ని కూడా చేస్తుంటే మనం భావి భారత మన పెద్దలు కావచ్చు మనం కావచ్చు ఏమి కావాలి, మన స్కూల్ నుండి పెద్ద స్కూల్ నుండి క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి వెళ్తారు కదా. మీరు వెళ్తారా? అమరావతికి వెళ్తారా? క్వాంటమ్ టెక్నాలజీ ఇంజనీర్ గా మీరు అవుతారా? అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే వారు పెద్దలు ఎవరైతే గురువులు మనకి చెప్పేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ మాట్లాడినటువంటి పిల్లలు రత్నాలు లాంటి పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మా యొక్క ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ కళాశాల కంటే అభివృద్ధిలో ఉన్నాయి, ముందు నడుస్తున్నాయనేటువంటి ఆలోచన భావం కలుగుతున్నటువంటిది మాకి, ఆనందం కలుగుతున్నటువంటి పరిస్థితులు మాకి. కనుక ప్రతి ఒక్కరు కూడా పెద్దలు టీచర్లు సార్లు చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో చదివేటువంటి పరిస్థితులు, చదవాల్సినటువంటి పరిస్థితులు, మీ కుటుంబానికి మంచి పేరు, మీ ఊరికి మంచి పేరు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు, మీ ఉపాధ్యాయులకు మంచి పేరు, మీ యొక్క స్కూల్కి మంచి పేరు చేయాల్సినటువంటి అవసరం ఉందనే సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. చెప్పిన విధంగా పిల్లలు ఫస్ట్ మనం సైలెంట్గా ఉంటే వచ్చిన వ్యక్తులు కానీ మన టీచర్స్ కానీ దాన్ని వినియోగించుకుంటారు. పిల్లలు మీరు కొద్దిగా సైలెంట్గా ఉండి వచ్చే వక్తలు ఎవరైనా వచ్చే వాళ్ళకి చెప్పినటువంటి పిల్లలు చెప్పిన ఆ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు వాళ్ళ భావాలను అర్థం చేసుకొని మన ఫ్యూచర్లో ఏ విధంగా మనకు 1947 స్వతంత్రం వచ్చినప్పుడు ఆ స్వతంత్రాన్ని రాజ్యాంగంగా మార్చడానికి అదే మీరు చెప్పినటువంటి 2 సంవత్సరాల 18 రోజులు పడింది కదా, అది ఎలా అయింది, ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే మనము ఈ ఎడ్యుకేషన్ మంచి చదువు, ఈ చదువు వల్ల ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాలి చిన్నతనంలో నుంచి. ఇప్పుడు మీరు విద్యార్థుల్లో మనోభావాలకు ఏ విధంగా ఉండేటువంటి
జవహర్ లాల్ నెహ్రూ గారు అయితేనేమి, వల్లభాయ్ పటేల్ గారు అయితేనేమి, ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఎంతో జ్ఞానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా పుస్తకాలలో లిఖించి అవి విద్యార్థులకు తెలపాలని చెప్పేసి స్కూళ్ళు మన టీచర్స్ విద్యా బోధించేటప్పుడు ఏ విధంగా చెప్తారో దాన్ని ఆలకించి మీరు మీ భవిష్యత్తులో మీరే ఎదిగిన ఒక విప్లవకారులుగా కానీ, ఒక విద్యార్థి, ఒక రాజకీయ నాయకుడు కానీ, లేదా ఒక మహా సైంటిస్ట్ కానీ, ఒక రాజ్యాంగ కార్యకర్తగా కానీ ఎదగడానికి ఈ ఒక స్కూల్ నుంచి నేను Today is 26th January. Today we celebrate our Republic Day. I will use Happy Republic Day. సార్ మాకే మూడు సార్ కబడ్డీను అది వాలీబాల్ ఇప్పుడీరా రేపు ఎట్లా రేపంట ఇచ్చేది రేపు కలర్ డ్రెస్ వేసుకొస్తా